గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులను పట్టించుకున్న పాపాన పోలేదని, కానీ ఇప్పుడు వారి రాజకీయ లబ్ధి కోసం తమను వాడుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం అధ్యక్షులు భూమన్న యాదవ్ విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమ సమస్యలను చెప్పుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా సర్పంచ్లపై అణచివేతకు గురి చేశారని మండిపడ్డారు. కేటీఆర్ స్వంత నియోజకవర్గం సిరిసిల్లలో సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటే కేటీఆర్ కనీసం వారి కుటుంబాలను పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ సర్పంచ్ల సమస్యలపై పోరాడతానని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచ్ సంఘం మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతున్నా ఇప్పుడే విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కేటీఆర్ మాయమాటలు నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజానికం లేదని గుర్తించాలని సూచించారు. మా రాష్ట్ర సర్పంచ్ సంఘం గొంతు విప్పుతాన్ని మాట్లాడినటువంటి కేటీఆర్ గారు ఈరోజు సర్పంచ్ గా ఉన్నాను. నేను కూడా 5 సంవత్సరాలు అవుతుంది. ఈ నెల ఈ రోజు ఇంకా 17 తారీఖు కాబట్టి 18 తారీఖు ఈ రోజు అయినా కూడా మాకు ఇంకా 12 రోజులే మా పదవి కాలం అనేది ఉంది. ఈ రోజు అంటే మహిళగా నేను చెప్తున్నాను, మీ అయ్యా నువ్వు ఏడవండారో అందరికీ తెలుసు. ఇంతవరకు సర్పంచ్లో కళ్ళకు గాని రాలేదు. ఇవాళ ప్రెస్ మీట్కి వచ్చి మైకులు పట్టుకొని సర్పంచ్ల సమస్యలని మీరు సిరిసిల్లలో మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. మీరు ఆ మాట సర్పంచులు అని మీ నోట్ల నుండి రావడానికే మీరు తలకాయ తీసేసుకున్నట్టు కావాలి ఆ పని. ఎందుకంటే సర్పంచులని సర్వనాశనం చేసింది కేసీఆర్ ప్రభుత్వం అనేది, టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది 100కి 100 పాలు అందరికి జగం ఎరిగిన సత్యం అది. ఎందుకంటే మీరు చేసిన పాపాలు ఎన్నున్నాయో తెలుసు. చెట్లు పెట్టకపోతే సస్పెండ్ చేసిర్రు, కలెక్టర్లు అందరికి అధికారాలు ఇచ్చిర్రు సర్పంచ్ల పైన. ఏ పని చేయకపోయినా మీరు బిల్లులు ఇయ్యలేదుగా, ₹1 బిల్లు వచ్చేది ఉన్నా కూడా నెలలు ఫ్రీజింగ్ పెట్టిర్రు. కనీసం మల్టీపర్పస్ వర్కర్ జీతాలు కొట్టియాలన్నా కూడా 3-4 నెలలు వాళ్ళు మురికి అనేది లేకుండా, వాన లేకుండా, ఎండ లేకుండా, కరోనా అనేది లేకుండా మల్టీపర్పస్ కూడా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వాళ్ళ సేవ వాళ్ళు చేసిరు గ్రామాలలో 2 సంవత్సరాలు. అలాంటి వాళ్ళ జీతాలు ఈరోజు అమ్మ జీతాలు వాళ్ళు లేదని వాళ్ళు అడిగి వస్తుంటే 3 నెలలు వాళ్ళ చెక్ పాస్ అయినాక కూడా 3 నెలలకు జీతాలు వేయలేని పరిస్థితి నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రోజు నేను సర్పంచ్ల గురించి మాట్లాడుతుంటే మీకు కనీసం నైతిక హక్కు లేదు. సర్పంచ్ల గురించే కానీ మాట్లాడనిక, మల్టీపర్పస్ వర్కర్స్ గురించే కానీ మాట్లాడనిక, గ్రామాలకు వచ్చిన పైసలతోటే మేము మల్టీపర్పస్ వర్కర్లకి జీతాలు అనేది చెల్లించుకోవడం జరిగింది. వాళ్ళకి సపరేట్ ఫండ్ ఎప్పుడు ఇవ్వలే, మీరు మీ అయ్యలే, మీరు ఇవ్వలేదు. ఎప్పుడు మేము మున్సిపాలిటీ మంత్రిగా ఉండి ఎక్కడి నుండి ఫండ్స్ వస్తాయి, విదేశాల నుండి ఎవరు వస్తున్నారు, వాళ్ళ ఫండ్స్ ఎప్పుడు తీసుకొని జోలో పెట్టుకోవాలి, ఏమి సార్ పర్సెంటేజ్ అనేది చూసిరు అయ్యే కొడుకులు తప్ప. మీరు గ్రామాలు ఎట్లా ఉంటాయి, గ్రామాలు బాగుపడతాయి. మాకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు సర్పంచ్లు, వాళ్ళ కోసం కొట్లాడాలి. గ్రామాలే పట్టుకొమ్మలు దేశానికి అనే విధంగా మేము కొట్లాడుతుంటే ఆ రోజు నోరు మెరిపనోళ్ళు ఈ రోజు కళ్ళకు కానొస్తున్నారు ఆ సర్పంచ్లు. అంటే మీకు ఇంట్లో కూర్చోబెట్టిరు కాబట్టి ఇలా సర్పంచ్ల విలువ ఏందో ఇవాళ తెలిసింది మీకు. గత ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించిరు. మీరు ఏ రోజన్నా ఏ సర్పంచ్ కన్నా ఇబ్బంది అయితే ఇప్పటికి ప్రెస్ క్లబ్ లో ఉన్నాం కదా, బహిర్గతంగా మీరు క్షమాపణ చెప్పి సర్పంచ్లందరికీ క్షమాపణ చెప్తున్నాం అంటే మేము చేయలేదనే ఉద్దేశంతో మీరు ముందుకు వచ్చిన మిమ్మల్ని క్షమించే ఉద్దేశంతో సర్పంచ్లు మాత్రం ఏ మాత్రం లేము. రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 మంది సర్పంచులు ఇదే ఏకాభిప్రాయంతో ఉన్నారు. మీరు సర్పంచ్ల క్షమాపణ చెప్పే రోజు రావాలి తప్ప మీరు సర్పంచ్ల కోసం గొంతు విప్పి చేసేది ఏం లేదు, మాకు ఎలుగబెట్టేది ఏం లేదు మీరు అనేది అందరికీ తెలుసు. ఎలుగబెట్టేది ఉంటే ఈ రోజు ఏది నమ్మి నానవోసే పుచ్చి బూరెలైనట్టు ఉంది మీ ప్రభుత్వ పాలన అప్పటిది. కాబట్టి మీకేంది బోకర్ మాటలు, మంచి 4 తెలంగాణ మాటలు మాట్లాడు. నీ యొక్క సిరిసిల్ల నియోజకవర్గంలో వడ్డే అన్నదరెడ్డి అని సోమార గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇల్లంతకుంట మండలు సర్పంచ్ చనిపోవడం జరిగింది. 60 లక్షల రూపాయలు రావాలి. ఎన్నోసార్లు నీ కాన్సెన్స్లే నీ సర్పంచ్ ఎన్నోసార్లు వినిపించుకుని పట్టించుకొని కేటీఆర్ గారు ఈయన మా సర్పంచ్ గారు గొంతిపుతావా? ఏ విధంగా గొంతిపుతావు? మాకున్న 4,000 కోట్ల రూపాయలు కట్టు. 4,000 పేద సర్పంచులకు నిధులు విడుదల చేయి. నీ సొంతంగా దాదాపు ఈ నిధులు విడుదల చేయకుండా సమయం కేటాయిస్తూ
ఈ విధంగా సర్పంచ్ బలైపోయారు. కానీ ఇప్పుడు గొంతిప్తా నీ అధికారం గొంతిప్తా ఇది చేస్తానని మాట్లాడితే ఎంతవరకు సమంజసం? ప్రజలు నమ్ముకుంటున్నారు, సర్పంచులు బాధపడుతున్నారు, అది గమనించాలి. ఇలా ఒకటే చెప్తున్నాం కేటీఆర్ గారికి. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సాంబారి వాణి గారు నందిపేట సర్పంచ్ నిజామాబాద్ జిల్లా ఆత్మ చేసుకునే పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా ఒత్తిడి తెచ్చి బిల్లు రాకుండా చేయడం జరిగింది. అదే విధంగా తీసుకుంటే మాక్లూరు మండలంలో కళ్యాణ సర్పంచ్ లావణ్య గారు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 11 సర్పంచులు ఆత్మహత్య ప్రయత్నం జరిగింది. అయినా పట్టించుకోలేదు. మేమంతా సర్పంచ్ సంఘం నుంచి ఎంతో ధనలక్ష్మి గారు కానీ రాజశేఖర్ గారి కమిటీ ఎన్నోసార్లు వినించిన పట్టించుకున్న నాతుడు లేడు. మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడడం, ఈ యొక్క సంఘాలు ఉన్నాయా, సంఘాలు ఎక్కడైనా మాట్లాడే విధంగా చాలా మటుకు మాట్లాడడం జరిగింది అని చెప్పి అప్పుడు ఉన్న 20 దగ్గర మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా అదే పరిస్థితి చెప్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఏవైతే మీరు గొంతిస్తానంటుండో మంత్రిగా కేటీఆర్ గారు, మీరు రండి, మేము 12,700 సర్పంచులు మీటింగ్ పెడతాం. సభలో మీరే చెప్పాలి సమాధానం సర్పంచులకు. ఇవాళ మీరు చేయబట్టి రాష్ట్రంలోని గ్రామాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. గ్రామాల్లో రోడ్డు సౌకర్యాలు లేవు, తాగు ఆటంకాలు జరుగుతున్నాయి. మీరు ఎంతో ఇబ్బందులైన ప్రజలు జరిగింది. కానీ మీరు చెప్పే ఏదైతే మాట చెప్పారో ప్రెస్లో, మీరు ఒక్కటి దాన్ని మీరే ఆలోచించుకోవాలా. ఎందుకంటే ఇప్పటికీ చచ్చిపోతున్న సర్పంచులు బాగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఇప్పటికి కూడా మీరు ఏదైతే చెప్పిన మాటకు ఖచ్చితంగా మీరు కట్టుబడి మీరు మీటింగ్ పెడతాం, రండి మాట్లాడతాం. లేదా మీరు నిధులన్నీ లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు దిగమిగారు. మా యొక్క సర్పంచ్ బాధ